అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దర్సే హదీస్ రియాదుస్ సాలిహీన్లో 50 హదీసులు పూర్తి చేసుకున్నాం. ఇవాళ 51వ నంబర్ హదీస్. సహనం యొక్క అధ్యాయంలో ఉన్నాం. హజరత్ ఇబ్నే మసూద్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు. నా అనంతరం అంటే నేను ఈ హలోకం వీడిన తర్వాత ప్రాధాన్యతనిచ్చే ధోరణి ఎక్కువైపోతుంది. అంటే మనుషులు అర్హుల కంటే అనర్హులకు ఎక్కువగా పదవుల్లో పెట్టడం గానీ, దర్బారుల్లో పెట్టుకోవడం గానీ, లేదంటే వారికి అత్యంత ఎక్కువ గౌరవాన్ని ఇవ్వడం గానీ ఇట్లాంటివి జరుగుతాయి. మీరు చెడుగా భావించే దుష్ట కార్యాలు జరుగుతాయి. అంటే వేటినైతే మీరు పాపకార్యాలుగా భావిస్తూ ఉంటారో అవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అది విని సహచరులు అంటే సహాబాలు యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి అలాంటి పరిస్థితుల్లో మాకు మీరిచ్చేటువంటి ఆదేశం ఏమిటి అని అడగడం జరిగింది. అంటే ఈ రకంగా అన్యాయం జరుగుతుంది కదా, అప్పుడు మరి మేమేం చేయాలి అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు మీపై ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి, కానీ మీ హక్కులను గురించి కేవలం అల్లాను మాత్రమే అడగండి అని చెప్పేసి ఉపదేశించడం జరిగింది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ముఖ్యంగా పెద్ద పెద్ద సహాబాలకు, మరీ ముఖ్యంగా అన్సార్లకు చాలా తక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఆ తర్వాత వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళే ఖిలాఫత్ యొక్క బాధ్యతను ఏదైతే ఖులఫాయ్ రాషిదీన్ వదిలిపోయారో, దాని తర్వాత వారు నిర్వర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ యజీద్, తర్వాత హజ్జాజ్ బిన్ యూసుఫ్, ఇదే విధంగా వలీద్, ఇట్లాంటి వాళ్ళ కాలంలో చాలా అప్రాధాన్యతకు గురయ్యారు సహాబాలు మరియు తాబయీన్లు. మంచి మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. మరీ ముఖ్యంగా అన్సార్లు ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా అన్సార్లకు కూడా చెప్పడం జరిగింది, నా తర్వాత మీకు ప్రాధాన్యత తగ్గిపోతుంది, మీకంటే ఇతరులకు ప్రాధాన్యతనిస్తారు, మీరు నన్ను కౌసర్ వద్ద కలుసుకోండి, మీరు సహనం వహించండి అని ప్రవక్త వారికి ఉపదేశించడం జరిగింది. ఇందులో కూడా అంతే. కాబట్టి మీరు ఈ పదవుల కోసం కానీ, బాధ్యతల కోసం కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. మీ హక్కును గురించి కేవలం అల్లాహకే అడగండి అని చెప్పేసి ప్రవక్త గారు సహాబాలకు ఉపదేశించడం జరిగింది. మనం కూడా ఇదే విధంగా ఎవరైనా మన మీద అనర్హులకు ఎవరికన్నా ప్రాధాన్యతనిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్టు మన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తూ, మన హక్కుని కేవలం మనం అల్లానే అడిగే విధంగా మన యొక్క మనసుల్ని తీర్చిదిద్దుకుంటే మనం చాలా ఫితనాల నుంచి రక్షింపబడతాం. ఈ హదీస్ మనకు బుఖారీ ముస్లింలో ఉంది. ఇదే విధంగా రియాదుస్ సాలిహీన్లో 52వ నంబర్ హదీసులో హజరత్ అబూ యహియా ఉసైద్ బిన్ హుజైర్ రదియల్లాహు తఆలా అన్హు గారి విధంగా ఉల్లేఖిస్తున్నారు. అన్సారుల్లో ఒక ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, ఓ ప్రవక్త, మీరు ఫలానా వ్యక్తిని ఉద్యోగిగా నియమించారు, అలాగే నన్ను కూడా ఏదో ఒక ఉద్యోగానికి ఎందుకు నియమించడం లేదు అని చెప్పేసి అడగడం జరిగింది. ఒక పనికి ఏదో నియమించారు, నన్ను కూడా నియమించవచ్చు కదా అని చెప్పేసి అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీరు నా అనంతరం పక్షపాత ధోరణులను చూస్తారు. అంటే అనర్హులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని తక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మరియు మీకు ఈ విధమైనటువంటి పదవుల నుంచి దూరం పెడతారు. అయితే మీరు మాత్రం ప్రళయ దినం వరకు, అంటే నన్ను సరస్సు వద్ద హౌజే కౌసర్ వద్ద కలుసుకునేంత వరకు ఓర్పు వహించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి జరగబోయేటువంటి విషయాలు ఏవైతే, అన్సార్ల మీద దౌర్జన్యాలు ఏవైతే జరుగుతాయో అవి తెలుసు, అందుకే వారిని సమాయత్తం చేస్తున్నారు. మీరు పదవుల్ని ఆశించకండి, ఎందుకంటే మీరు నిర్లక్ష్యం చేయబడతారు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క ఆశను గనక మీరు మనసులో పెట్టుకున్నట్టయితే మీలో ఒక రకమైనటువంటి రెబెలియన్ తత్వం, అంటే ఒక తిరుగుబాటు ధోరణి అనేది వస్తుంది. అది చాలా నష్టం చేకూరుస్తుంది. మీ యొక్క హక్కు మీకు కౌసర్ వద్ద తప్పకుండా లభిస్తుంది. మీరు అక్కడికి వచ్చేంత వరకు సహనం వహించండి అని చెప్పడం జరిగింది. ఇది ఇంతకుముందు వచ్చినటువంటి హదీస్కి ఒకానొకమైనటువంటి ఎక్స్టెన్షన్ మాత్రమే. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, అన్సార్లు ముహాజిరీన్ల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. తర్వాత వచ్చిన వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆఖరికి వాళ్ళ ఇళ్లలో భాగాలు ఇచ్చారు, వాళ్ళ పనిలో వీళ్ళకు భాగం ఇచ్చారు, వాళ్ళ ఆస్తిలో వీళ్ళకు భాగాలు ఇచ్చారు, వాళ్ళను పోషించారు. కానీ ఎప్పుడైతే ఖిలాఫత్ ఖాయమైపోతుందో ఆ తర్వాత వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఖులఫాయ్ రాషిదీన్ తర్వాత వీరికి సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు, ప్రాధాన్యతనివ్వలేదు అనేది ఇది సుస్పష్టం, అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అల్లాహ్ తఆలా యొక్క ప్రవక్త వారిని ముందుగానే సమాయత్తం చేస్తున్నారు. కౌసర్ వరకు మీరు వేచి ఉండండి, మీకు న్యాయం అక్కడ తప్పకుండా లభిస్తుంది, సహనం వహించమని. ఈ హదీస్ మనకు బుఖారీ ముస్లింలో ఉంది.